కన్నా రియాలిటీ ద్వారా ఒక ప్రాజెక్ట్ నేను మీ ముందుకు తీసుకొచ్చే ముందు, ఆ ప్రాజెక్ట్ వెనక ఎంత గ్రౌండ్ వర్క్ చేస్తాం, దాని గురించి ఎన్ని డీటెయిల్స్ నేను సేకరించి, ఎన్ని వెరిఫికేషన్స్ చేస్తాననేది ఈ వీడియోలో కంప్లీట్‌గా చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇది ఆనందపురం కారిడార్‌కి సంబంధించి నన్ను ఎక్కువగా ఈ మధ్య అడుగుతుంది. ఆనందపురం కారిడార్‌లో ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో, ఆనందపురం కారిడార్‌కి సంబంధించి నా ఎక్సెల్ షీట్‌లో ఎన్ని డీటెయిల్స్ ఉంటాయో చూద్దాం. ఏదైనా నేను వెరిఫై చేసే ముందు వెరిఫికేషన్ సోర్సెస్ ఏమంటే విఎంఆర్‌డి అఫీషియల్ పోర్టల్, ఏపీ డీపీఎంఎస్, ఐజీఆర్ఎస్, ఏపీ రేరా. వీటిల్లో ఏమంటే ఎల్పీ నెంబర్స్ వెరిఫై చేస్తాను, అడంగల్ వెరిఫై చేస్తాను, ఈసీ గైడ్లైన్స్ వాల్యూస్, 22A లిస్ట్. 22A లిస్ట్ అంటే ప్రొహిబిషన్ లిస్ట్, ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్, ప్రభుత్వ భూములు, టెంపుల్ ల్యాండ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అసైన్డ్ భూములు, ఇవన్నీ కూడా 22A లిస్ట్ కిందకు వస్తాయి. అవి వెరిఫై చేస్తాను. అండ్ అలాగే రేరా రిజిస్ట్రేషన్, ప్రాజెక్ట్కి రేరా రిజిస్ట్రేషన్ ఉందా లేదా, దాన్ని ప్రమోట్ చేసే వాళ్ళకి రేరా రిజిస్ట్రేషన్లు ఉన్నాయా లేదా, ఇవి చెక్ చేస్తాను. అండ్ అలాగే ఏ ప్రాజెక్ట్ అయినా నా ఎక్సెల్ షీట్లోకి వచ్చే ముందు ఇవన్నీ ఖచ్చితంగా వెరిఫై అయితేనే అవి ఇందులోకి వస్తాయి. అంటే వెరిఫై అయ్యాకే కస్టమర్ దాకా వెళ్తాయి. నేను ఈ ప్రాజెక్ట్స్ బాగున్నాయండి, ఈ 4 ప్రాజెక్ట్స్లో ఏదో ఒకటి మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి అని నేను చెప్పే ముందు ఆ ప్రాజెక్ట్స్ గురించి కంప్లీట్గా నేను వెరిఫై చేసి అవి వెరిఫికేషన్ కన్ఫర్మ్ అయ్యాక నేను పంపిస్తాను. నెక్స్ట్ లేఅవుట్ ట్రాకర్. ఈ లేఅవుట్ ట్రాకరు ఇందులో ఏమేమి ఉంటాయంటే లేఅవుట్ నేము, ఓకే, ఇందులో లేఅవుట్, ఇది ఎగ్జాంపుల్ మాత్రమే, ఇక్కడ ఉన్న డీటెయిల్స్ ఏవి జస్ట్ ఎగ్జాంపుల్ కోసం మీకు చూపిస్తున్నాను. ఒరిజినల్ లిస్ట్ వేరే ఎక్సెల్ షీట్లో ఉంది, మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాను. లేఅవుట్ నేము, డెవలపర్ నేము, అది ఏ విలేజ్ కిందకు వస్తుంది, ఏ సర్వే నెంబరు, ఎల్పి నెంబరు, విఎంఆర్డిఏ నెంబర్ అంటారు. నెక్స్ట్ ఎల్పి నేను వెరిఫై చేసిన తర్వాత ఎల్పి వెరిఫికేషన్ అయినట్టుగా ఎస్ అని పెట్టుకుంటాను. నెక్స్ట్ రేరా నెంబర్ వెరిఫై చేశాక ఎస్ అని పెట్టుకుంటాను. నెక్స్ట్ దాని రేరా నెంబర్ ఎంత పెట్టుకొని అది వెరిఫై చేశాక ఎస్ అని పెట్టుకుంటాను. నెక్స్ట్ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అప్ టు 30 years వరకు చెక్ చేస్తాను. ఏమైనా లోన్స్ ఉన్నాయా, లిటిగేషన్స్ ఏమైనా ఉన్నాయా అనేది చెక్ చేస్తాను. నెక్స్ట్ 22A చెక్. 22A అంటే ప్రొహిబిటెడ్ లిస్ట్, చెప్పాను కదా, ప్రభుత్వ ఆస్తులు కానీ, గుడులకి సంబంధించిన ఆస్తులు కానీ, అదే దేవాదాయ సంబంధించిన ఆస్తులు కానీ, ఏమైనా అసైన్డ్ భూములు కానీ, ఇలాంటివన్నీ కూడా ప్రొహిబిటెడ్ లిస్టులోకి వస్తాయి. అలాంటివి కొనకూడదు, మనం కొన్నా కూడా రిజిస్ట్రేషన్ అవ్వదు. సో అలాంటి దాంట్లోకి ఏమైనా వస్తుందా అనేది కూడా చెక్ చేస్తాను. నెక్స్ట్ నాలా స్టేటస్ అంటే నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ కింద కన్వర్ట్ చేయడం అనమాట. అగ్రికల్చరల్ ల్యాండ్ని మీరు ఇల్లు కట్టుకోవాలనుకోండి, అది అగ్రికల్చరల్ ల్యాండ్ అయితే మీకు పర్మిషన్ రాదు. సో దాన్ని నాలా కన్వర్షన్ చేసుకోవాలి. సో దాన్ని నాలా కన్వర్షన్ చేశారా లేదా ఆ ప్రాజెక్ట్ అని చెప్పి చెక్ చేస్తాను. నెక్స్ట్ టైటిల్ చైన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఒక 30 yearsగా ఆ ల్యాండ్ ఒకే ఓనర్ చేతిలో ఉందా, లేదంటే డిఫరెంట్ ఓనర్స్ చేతులు మారిందంటే అతని దగ్గర వేరే వాళ్ళు కొనుక్కోవడం, వాళ్ళ దగ్గర వేరే వాళ్ళు కొనుక్కోవడం, ఇలా జరిగినప్పుడు ఆ టైటిల్ క్లియర్గా ఉందా లేదా. అంటే 1994లో ఒకరు కొనుక్కున్నారు, ఆ తర్వాత ఒక 5 సంవత్సరాల తర్వాత వేరే వాళ్ళకి అతను అమ్మాడు అనుకోండి, ఎవరికి అమ్మారు అదంతా ట్రాన్సాక్షన్ టైటిల్ చైన్ అంతా క్లియర్గా ఉండాలి. అది క్లియర్గా ఉందా లేదా అనేది చెక్ చేస్తాను. నెక్స్ట్ కోటెడ్ రేట్ ఎంత, వాళ్ళు ఎంత రేట్ చెప్తున్నారు, ఆ రేట్కి నేను అక్కడ అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఎంత రేట్ అయితే ఆ ఏరియాలో పెట్టొచ్చు అని నేను అనుకున్న రేట్ని మై ఫెయిర్ రేట్ అని పెట్టుకుంటాను. సో ఈ కోటెడ్ రేట్కి మై ఫెయిర్ రేట్కి ఎంత డిఫరెన్స్ వచ్చిందో అది ఓవర్ ప్రైసింగ్ అన్నట్టు. అంటే ఇప్పుడు 18,500 అక్కడ ప్రాజెక్ట్కి పెట్టవచ్చు అనుకోండి, వాళ్ళు కోట్ చేస్తున్న రేటు 21,000 అనుకోండి, అంటే 13.5% ఓవర్ ప్రైస్, ఎక్కువ రేటు పెట్టి అమ్ముతున్నారు. నేను మ్యాక్సిమం ఈ రేటుకి నెగోషియేట్ చేయడానికి ట్రై చేస్తాను ఆ కంపెనీ వాళ్ళతో. ఒకవేళ వాళ్ళు ఆ ప్రైస్కి ఒప్పుకోకపోతే నేను ఆ ప్రాజెక్ట్ని మ్యాక్సిమం సజెస్ట్ చేయను, అన్లెస్ ఇంక వేరే ఆప్షన్ లేకపోతే తప్ప. నెక్స్ట్ దానికి ఆ ప్రాజెక్ట్కి అప్రోచ్ రోడ్ 40 feet 30 feet ఏంటి అంటే ఇప్పుడు కస్టమర్ ఏదైతే ప్లాట్ కొనుక్కుంటున్నాడో ఆ ప్లాట్స్కి అప్రోచ్ రోడ్ ఏమైనా ఉందా. అండ్ అలాగే అది నేషనల్ హైవేకి అంత, ఇది నేషనల్ హైవే అనేది ఇక్కడ నుంచి వచ్చేదంతా కూడా ఇప్పుడు ఆనందపురం కారిడార్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఆనందపురం కారిడార్ నేషనల్ హైవే 16 దగ్గరలో ఉంది కాబట్టి, సో నేషనల్ హైవేకి ఆ ప్రాజెక్ట్కి ఎంత డిస్టెన్స్ ఉంది, గూగుల్ సైట్ అనౌన్స్ అయింది కాబట్టి గూగుల్ సైట్కి ఎంత డిస్టెన్స్ ఉంది, ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన డెవలపర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజెంట్ ఈ ప్రాజెక్ట్లో ఎన్ని ఎమ్యూనిటీస్ డెలివరీ చేశారు, అంటే రోడ్స్ వేసారా లేదా, డ్రైనేజ్ పనులు అయినాయా లేదా, అండ్ ఇది ఏ ఇన్వెస్టర్కి ఇది బాగా సూట్ అవుతుంది, అంటే ఒక ఇమీడియట్గా ఇల్లు కట్టుకునే వాళ్ళకి సూట్ అవుతుందా, లేదంటే ఒక ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్కి సూట్ అవుతుందా, లేదంటే ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకున్న వాళ్ళకి సూట్ అవుతుందా అని. అందరు బయ్యర్స్ పర్పస్ ఒకలా ఉండదు.
ఇప్పుడు కొంతమంది ఇల్లు లేనోళ్ళు, రెంటెడ్ హౌస్‌లో ఉన్నోళ్ళు ఇప్పుడు కొనుక్కొని ఒక 2 ఇయర్స్ తర్వాత ఇల్లు కట్టుకుందాం అనాలనుకో కొంతమంది ఇమ్మీడియేట్‌గా ఇల్లు కట్టుకుందాం అనుకుంటారు. కొంతమంది అసలు ఇల్లు అనే ప్రస్తావన ఉండదు. జస్ట్ డబ్బులున్నాయి ఇన్వెస్ట్ చేస్తారు. ఆ రేటు పెరిగిన తర్వాత ఒక 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అలా ఉంచి రేటు పెరిగాక మళ్ళీ అమ్ముకుంటారు. సో, అలాగా ఇది ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్‌కా లేపోతే లోకల్ బయర్స్‌కా అది. నెక్స్ట్ ఈ వెర్డిక్ట్ ఏంటంటే ఫైనల్‌గా నేను ఏమి తీర్మానించుకున్నాను. ఈ ప్రాజెక్ట్ ప్రమోట్ చేయాలా? లేదంటే ఇంకా వెరిఫై చేయాలా? సో, ఇంకా ఏమైనా ఎక్కడైనా నాకు ప్రాబ్లమ్ ఉంది అనిపిస్తే నాకు క్లియర్‌గా ఇక్కడ ప్రాబ్లమ్ ఉంది అని తెలిస్తే నేను ఆ ప్రాజెక్ట్‌ని ప్రమోట్ చేయను. లేదు ఎక్కడైనా చిన్న నాకు మిస్‌కమ్యూనికేషన్ ఉంది. ఎక్కడైనా ఇంకా ఒకసారి వెరిఫై చేస్తే బావుంటదనుకుంటే నేను మళ్ళీ వెరిఫై చేసి కన్ఫర్మ్ చేసుకున్నాక అప్పుడు కస్టమర్ దాకా తీసుకెళ్తాను. నెక్స్ట్ రెడ్ ఫ్లాగ్స్. ఇప్పుడు రెడ్ ఫ్లాగ్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెర్చ్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఐటీ సెర్చ్ వచ్చేస్తుంది కన్ఫర్మ్ అయిపోయింది అంటున్నారు. కానీ ఐటీ సెర్చ్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. ప్రపోజ్ అయింది. ప్రపోజల్‌కి, కన్ఫర్మ్‌కి చాలా డిఫరెన్స్ ఉంటది. మీరు ఒక అమ్మాయికి ప్రపోజ్ చేశారనుకోండి, మీరు ఆ అమ్మాయి కన్ఫర్మ్ చేసేసింది అని మీరు అందరితో చెప్పలేరు కదా! పెళ్లి సంబంధాలు పెట్టేసుకోలేరు కదా! మీరు ప్రపోజ్ చేశారు. అవతల వాళ్ళు ఇష్టపడొచ్చు, ఇష్టపడకపోవచ్చు. వాళ్ళు ఇష్టపడితే కన్ఫర్మ్ అవుతది. సో, ఇప్పుడు గవర్నమెంటు ఇక్కడ ఇది ప్రపోజ్ చేసింది. కానీ ఇంకా అది చాలా విషయాలుంటాయి. ప్లానింగ్ ఉంటది. అక్కడ ల్యాండ్ అక్యుములేషన్ ఉంటది. ఇవన్నీ జరిగిన తర్వాత అప్పుడు అంతా ఓకే అయితే ఆ గవర్నమెంట్ కూడా కొంత బడ్జెట్ యేసుకుంటది. కొన్ని లెక్కలుంటాయి. అవన్నీ ఓకే అనుకున్న తర్వాత అన్నీ ఓకే అయితే అప్పుడు అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తారు. అఫీషియల్‌గా అనౌన్స్ చేసినప్పుడు అప్పుడు కన్ఫర్మేషన్ అవుతది. సో, ఇంకా కన్ఫర్మ్ అవ్వకుండానే జస్ట్ ప్రపోజ్ చేసిన దాన్నే కన్ఫర్మ్ అయిపోయినట్టుగా అమ్ముతారు. అదొక రెడ్ ఫ్లాగ్. నెక్స్ట్ నేను ఆ సైట్‌కి ఎప్పుడు లాస్ట్ టైమ్ విజిట్ అయ్యాను అనేది కూడా మెన్షన్ చేసుకుంటాను. సో, లాస్ట్ టైమ్ ఎప్పుడు విజిట్ అయ్యానో మళ్ళీ నెక్స్ట్ టైమ్ విజిట్ అయినప్పటికీ ఈ మధ్యలో డెవలపర్ ఏమైనా డెవలప్‌మెంట్స్ చేశాడా? లేదంటే అట్లాగే ఉంచేసాడా? జే పనులు వేగంగా జరుగుతున్నాయా? లేదా మెయింటెనెన్స్ బాగా చేస్తున్నారా? లేదా? అనేది అబ్జర్వ్ చేయడానికి డేట్ యేసుకుంటాను. నెక్స్ట్ రేట్ కార్డ్. రేట్ కార్డ్ అంటే ఇప్పుడు ఆనందపురం కారిడార్ అంటే ఓన్లీ ఆనందపురం టౌన్ ఒకటే రాదు. ఆ చుట్టుపక్కల తర్లువాడ, గంభీరం, బోని, జగన్నాథపురం, సొంట్యం, బాకూరు, కొమ్మాది ఇక్కడ వరకు వస్తాయి. ఈ ఏరియాస్ అన్నీ ఆనందపురం కారిడార్‌లోకి మనం రియల్ ఎస్టేట్ పరంగా అవన్నీ ఇందులోకి వస్తాయి. ఇందులోకి ఇంక్లూడ్ అయినప్పుడు ఏ ఏరియాలో ఎంత రేట్ పెడుతున్నారో ఆ రేట్ కూడా ఎంతో అంటే రేట్ కార్డ్ అంటే ఏంటి? ఇప్పుడు తర్లువాడ తీసుకుంటే తర్లువాడ మెయిన్ రోడ్ రేటు 21,000 కొంచెం ఒక కిలోమీటర్ లోపలికెళ్తే 15,000 వరకు ఉంది. నెక్స్ట్ ఇంకో 3 కిలోమీటర్ల లోపలికెళ్తే ఇంకా లోపలికెళ్ళిపోతే 9,000 కానీ గవర్నమెంట్ మార్కెట్ వాల్యూ ప్రకారం అయితే ఒక 6,000. సో, ఇదంతా జస్ట్ ఎగ్జాంపుల్‌కి చెప్తున్నాను. సో, గవర్నమెంట్ మార్కెట్ వాల్యూకి యాక్చువల్ సెల్లర్ అమ్ముతున్న రేట్‌కి ఎంత డిఫరెన్స్ ఉంది. ఇవన్నీ చెక్ చేస్తాం. నెక్స్ట్ ఈ రేట్స్ ఏ రోజు అప్డేట్ చేశానో అది పెట్టుకుంటాను. ఒకవేళ ఏమైనా ఇంక్రీజ్ అయినా, డిక్రీజ్ అయినా నేను మళ్ళీ అవి రీప్లేస్ చేసుకుంటాను రేట్స్. నెక్స్ట్ డెవలపర్ డైరెక్టరీ. డెవలపర్ డైరెక్టరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్‌లో చాలామంది డెవలపర్స్ ఉన్నారు. బీబీజీ అని, ఆధురి అని, శుభగృహ అని ఇలా చాలామంది ఉన్నారు. ఇట్లా చాలామంది డెవలపర్స్ ఉన్నారు. ఈ డెవలపర్స్ యొక్క హిస్టరీ అంటే ఊరికే ప్రాజెక్ట్ అంతా బావుంటే కాదు. ఆ డెవలపర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనం ట్రస్ట్ చేయొచ్చా? లాంగ్ రన్‌లో వాళ్ళని మీద నమ్మొచ్చా అనేది ఎలా తెలుసుకుంటాం అంటే ఆ డెవలపర్ నేము ఎన్ని ఇయర్స్‌గా మార్కెట్‌లో యాక్టివ్‌గా ఉన్నారు. 8 ఇయర్స్, 10 ఇయర్స్, 20, 25 ఇయర్స్ కూడా ఉన్నారు. సో, అది ఎన్ని ఇయర్స్‌గా యాక్టివ్‌గా ఉన్నారు. నెక్స్ట్ వాళ్ళ ప్రీవియస్ వెంచర్స్ ఏంటి? ఏ సంవత్సరంలో ఏశారు? ఏ లొకేషన్‌లో ఏశారు? కొంతమంది అయితే 50, 60 ప్రాజెక్టులు కూడా సక్సెస్‌ఫుల్‌గా డెలివర్ చేసిన డెవలపర్స్ ఉన్నారు. కొంతమంది రీసెంట్‌గానే మార్కెట్‌లోకి వచ్చి 1, 2 ప్రాజెక్టులు చేసినోళ్ళు ఉన్నారు. ఇంకా ఒక్క ప్రాజెక్ట్ కూడా చేయకుండా జస్ట్ ఇప్పుడే ఎంటర్ అయినోళ్ళు కూడా ఉన్నారు. సో, ఇలాగా వాళ్ళు ఎన్ని వెంచర్స్ ఏశారు? ఆ వెంచర్స్ ఆన్ టైమ్‌లో డెలివర్ చేశారా లేదా? చెప్పినట్టు డెవలప్‌మెంట్స్ అన్నీ చేశారా లేదా? అండ్ అలాగే ఏమైనా వాళ్ళ మీద లిటిగేషన్ గానీ, కోర్ట్ కేసెస్ గానీ ఏమన్నా వాళ్ళ మీద ఉన్నాయా? ప్రీవియస్‌గా పాతగా. అలాగే వాళ్ళ రేరాకి సంబంధించిన రేరా ప్రమోటర్ నెంబర్ ఎంత? అండ్ అలాగే వాళ్ళ రెప్యుటేషన్.
అంటే వాళ్ళ రెప్యుటేషన్ ఒకవేళ బాగుందంటే బాగుంది, లేదు వాళ్ళ మీద ఆల్రెడీ ప్రీవియస్గా కేసెస్ ఉన్నాయంటే కేసెస్ ఉన్నాయి, లేదా ప్రీవియస్గా చెప్పిన ఎమ్యూనిటీస్ చేయలేదంటే వాళ్ళు చెప్పిన ఎమ్యూనిటీస్ టైంకి చేయరు, లేదా ఇన్ టైం డెలివరీ చేయరు అని ఇక్కడ నేను వాళ్ళ రెప్యుటేషన్ నోట్స్ రాసుకుంటాను. నెక్స్ట్ వాళ్ళని ఎంతవరకు నమ్మొచ్చు, ఇప్పుడు 1 to 5లో ఎంత రేటింగ్ ఇవ్వచ్చు, 4 ఇవ్వచ్చా, 3 ఇవ్వచ్చా, 1 స్టార్ ఇవ్వచ్చా. ఇప్పుడు మూవీ రివ్యూస్ చెప్తా ఉంటారు కదా, ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3 స్టార్ 2 స్టార్ అని, అలాగా నేను ఈ ప్రాజెక్ట్కి ఇచ్చే రేటింగ్ 4 స్టార్ 3 స్టార్ అని నేను రాసుకుంటాను. నెక్స్ట్ ఫీల్డ్ విజిట్ లాగ్ ఏంటంటే నేను ఏ రోజు ఆ లేఅవుట్కి వెళ్ళానో ఆ డేట్ రాసుకుంటాను, ఆ లేఅవుట్ నేమ్ రాసుకుంటాను, ఏరియా నేము, అండ్ అక్కడ సైట్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆ సైట్ మేనేజర్ పేరు రాసుకొని పలానా రవి అనే పర్సన్ని కలిశాను, లేదా పలానా సురేష్ అనే పర్సన్ని కలిశాను, ఎంత రేట్ చెప్తున్నారు, ఒక 21,000 పెడుతున్నారు. అక్కడ గ్రౌండ్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి, ఏం రోడ్స్ ఉన్నాయా, డ్రైనేజ్ అయిందా, ఎంట్రన్స్ ఆర్చ్ డన్ అయిందా లేదా, ఇదంతా చెక్ చేసుకుంటాను. నెక్స్ట్ ఇది కూడా చెక్ చేస్తాను. ఇప్పుడు వాళ్ళు సైట్ మేనేజర్ ఏం చెప్పాడు నాకు, గూగుల్ సైట్ జస్ట్ 3 kilometers డిస్టెన్స్లో ఉందన్నాడు, కానీ నేను యాక్చువల్గా చెక్ చేసినప్పుడు గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని చెక్ చేసినప్పుడు 5.8 kilometers ఉంది. అంటే అతను చెప్పిన దానికంటే దాదాపు డబల్ డిస్టెన్స్ ఉంది. సో ఇప్పుడు 5.8 kilometers ఉన్నదాన్ని వాళ్ళు జస్ట్ మార్కెటింగ్ కోసం జస్ట్ 3 kilometers అంటారు. సో ఈ రియాలిటీ కూడా చెక్ చేసుకుంటాను, గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ చెక్ చేసుకుంటాను. నెక్స్ట్ ఏమైనా ఫ్లడ్స్ కానీ ఏమైనా వచ్చినప్పుడు అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు మా కస్టమర్కి ఏదైతే ప్లాట్ సెలెక్ట్ చేస్తున్నానో ఆ ప్లాట్లో ఏదైనా వర్షం పడితే నీరు ఉండిపోయేలాగా ఏమైనా ఉందా, ఇలాగ చెక్ చేస్తాను. నెక్స్ట్ ఫొటోస్ ఫోల్డర్ రెఫరెన్స్, ఆ సైట్కి సంబంధించి నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఫొటోస్ వీడియోస్ తీసుకుంటాను కదా, ఆ ఫొటోస్ వీడియోస్ ఒక ఫోల్డర్లో పెట్టుకొని నేను సైట్ విజిట్ పలానా డేట్ చేశాను, పలానా డేట్న సైట్ విజిట్ చేశాను, ఆ రోజు నేను అబ్జర్వ్ చేసిన థింగ్స్ ఇవి, ఆ ఫొటోస్ వీడియోస్ ఇందులో పెడతాను. నెక్స్ట్ ఫాలో అప్ యాక్షన్. ఇంకా నెక్స్ట్ నేను ఏం చేయాలి, ఇప్పుడు ఆ సైట్ చూశాను, గ్రౌండ్ లెవెల్లో అబ్జర్వ్ చేశాను, ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాను, నెక్స్ట్ ఈసీ చూడాలి, నెక్స్ట్ ఎల్పి నెంబర్ వెరిఫై చేయాలి, ఇవన్నీ ఇక్కడ ఫాలో అప్ యాక్షన్ రాసుకుంటాను. సో ఇది కంప్లీట్ నేను ఒక ప్రాజెక్ట్ని నా కస్టమర్ దగ్గరికి తీసుకెళ్లే ముందు నేను చేసే గ్రౌండ్ వర్క్. ఇది కూడా ఓన్లీ ఆనందపురం కారిడార్కి. మళ్ళీ భోగాపురం కారిడార్కి సెపరేట్ ఎక్సెల్ షీట్ ఉంటుంది, సెపరేట్ డీటెయిల్స్, సెపరేట్ కాలమ్స్ ఉంటాయి. అలాగా మళ్ళీ నేను అనకాపల్లి సైడ్ చేస్తే అనకాపల్లి సైడ్ అంటూ మళ్ళీ ఆ కారిడార్కి సెపరేట్ ఉంటుంది. వైజాగ్ మొత్తం మీద మనం రియల్ ఎస్టేట్ పరంగా చూసుకుంటే 8 కారిడార్స్ ఉంటాయి, 8 గ్రోత్ కారిడార్స్. ఈ 8 గ్రోత్ కారిడార్స్లో ప్రజెంట్ మంచిగా ఉంది ఆనందపురం తర్లువాడ కారిడార్. సో ప్రజెంట్ నేను ఇక్కడ ఎక్కువ మంది అడుగుతున్నారు కాబట్టి ఆనందపురం కారిడార్ మీద ప్రజెంట్ ఫోకస్ పెట్టాను. ఇప్పుడు ఒక 30 వరకు సైట్స్ చూసి ఆ 30-40 సైట్లు అన్నీ చూసి వాటన్నిటిని నేను ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసుకొని వాటికి ఒక రేటింగ్ ఇచ్చుకొని అందులో టాప్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, మంచి వాల్యూ ఫర్ మనీ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను నా కస్టమర్ దగ్గరికి చూపిస్తాను. ఆ తర్వాత కస్టమర్కి అందులోంచి ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది మొత్తం ప్రాసెస్. జస్ట్ ఏదో నార్మల్గా ఒక కస్టమర్ అడిగారు కదా అని గూగుల్ కొట్టేసి గూగుల్లో 4 ప్రాజెక్టులు చూసేసి వాళ్ళతో డీలింగ్ మాట్లాడేసుకొని ఇంత కమిషన్ అని మాట్లాడేసుకొని చూపించేసేది అలా కాదు. నేను చేసేది ఏది కూడా అంత ప్రొఫెషనల్గా ఉంటుంది. ప్రతిదానికి ఒక ప్రూఫ్ ఉంటుంది. నేను ఈ ప్రాజెక్ట్ బాగుంది అన్నానంటే ఆ బాగుంది అనడానికి వెనకాతల నా దగ్గర ఇన్ని డీటెయిల్స్, ఇంత డేటా, ఇంత రీసెర్చ్ ఉంటుంది. వితౌట్ ఈ డేటా ఏం లేకుండా నేను ఊరికే నోటి మాట మీద గూగుల్లో చాట్‌జీపీటీలో చూసి చెప్పను. సో అందుకే నేను ఒక ప్రాజెక్ట్ సజెస్ట్ చేసే ముందు కస్టమర్ రిక్వైర్మెంట్స్ నాకు చెప్పిన తర్వాత 1 వీక్ టైం తీసుకుంటాను. ఈ 1 వీక్ కస్టమర్ రిక్వైర్మెంట్స్కి నా దగ్గర ఉన్న ప్రాజెక్ట్స్కి సూట్ అవుతుందా లేదా, ఇంకా మంచి ప్రాజెక్ట్స్ ఏమైనా మార్కెట్లో ఉన్నాయా, ఇంకా కస్టమర్కి ఇంకా వేరే ప్రాజెక్ట్ అయితే బాగా సూట్ అవుతుందా, ఒకసారి మళ్ళీ దాని స్టేటస్ ఏంటి డైరెక్ట్గా వెళ్ళి చూసి రావడం, ఇవన్నీ చేశాక నేను కన్ఫర్మ్ చేసుకున్నాక అప్పుడు కస్టమర్ దాకా తీసుకొస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఒకవేళ మీకు కన్నా రియాలిటీలో నిజంగానే ఈ ప్రాసెస్ అంతా మీకు వర్త్ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఫర్దర్గా ఎప్పుడు ఎలాంటి ల్యాండ్ రిక్వైర్మెంట్ ఉన్నా, ఓపెన్ ప్లాట్ కొనాలనుకున్నా, ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా, రియల్ ఎస్టేట్ పరంగా వైజాగ్ రియల్ ఎస్టేట్లో కన్నా రియాలిటీని గుర్తుపెట్టుకోండి. ఒకసారి మీరు కొనే ముందు నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను వెరిఫై చేసి మీకు చెప్తాను. ఒకవేళ మీకు ఇంతవరకు ఏ ప్రాజెక్ట్ చూడలేదు, కొత్తగా కొనాలనుకుంటున్నామంటే నన్ను కాంటాక్ట్ అయితే నా దగ్గర ఉన్న ప్రాజెక్ట్లో మంచి ప్రాజెక్ట్ని మీకు సూటబుల్ అయ్యేటట్టు మీ రిక్వైర్మెంట్స్కి సూట్ అయ్యే ప్రాజెక్ట్ని నేను సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ.